టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 మనకు హైదరాబాద్లో అడుగడుగున రెస్టారెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా స్పెషల్ ఫుడ్ తినాలి అంటే ఆ విలేజ్కే వెళ్ళి తినాలి అని అందరూ అనుకుంటారు. బట్ ఏ విలేజ్ ఫుడ్ అయినా మనకు హైదరాబాద్లో దొరుకుతూ ఉంటుంది. అదే కాన్సెప్ట్తో 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 నిర్వహిస్తోంది. హైదరాబాద్లో ఉన్న అన్ని ఫుడ్స్ని మీకు టేస్ట్ చేయిస్తాం. ఈరోజు మనం వివాహ భోజనంకి వచ్చాం. బేసికల్గా ఒక రెస్టారెంట్ రిప్రజెంట్ చేసేది నేమ్తోనే. మరి నేమ్ వివాహ భోజనంబు అంటే వెరైటీస్ ఎలా ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఇక్కడ సెలబ్రిటీస్ తినడం జరిగింది. మనం ఈరోజు ఒక మంచి సెలబ్రిటీతోని వివాహ భోజనంలో వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. అవి ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ఎక్స్పెషలీ ఫర్ ద ఫుడ్ లవర్స్. మిస్ అవ్వద్దు. చలో మనం రెస్టారెంట్లోకి వెళ్ళిపోతాం. సో మనం ఫైనల్గా వివాహ భోజనంబు రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. వివాహ భోజనంబు అంటే దానికి తగ్గట్టుగానే మనకు గెస్ట్లు కూడా అంతమంది ఉన్నారు ఈరోజు. ఫస్ట్ నేను రాజీవ్ కనకాల గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హలో సార్. అయినా తనని నేను ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి? బుల్లితెర నుంచి వెండితెర వరకు ప్రతి ఒక్కరు గుర్తుపట్టే గెస్ట్ మనతో పాటు ఉన్నారు. అలాగే శ్రావ్య, సాయిరామ్, అనిరుద్. వెల్కమ్ టు ద స్పెషల్ షో రెస్టారెంట్. థ్యాంక్ యూ సుమిత్ర గారు. ఎస్పెషలీ మాకు ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి రావడం మాకు చాలా ఆహా అనిపించేలాగుంది. ఎందుకంటే ఆహాలో మాది హోమ్ టౌన్ ఈ మధ్యనే టెలికాస్ట్ అవుతోంది. సో 100+ మిలియన్స్ అంటే 100+ మిలియన్స్ ట్రీట్ కోసం వచ్చారు ఇక్కడికి. మీరే కదా. ఎస్ సెలబ్రేటింగ్. బిల్లు శ్రావ్య కడుతుంది. అరటి ఆకు కూడా పెట్టేశారు. ఇలా ఉండాలి వివాహ భోజనం. కరెక్ట్. రెగ్యులర్ ఇక్కడికి వస్తారు సార్ మీరు? లైక్ ఈ అమ్మాయి వచ్చింది, నేను ఒక్కసారి వచ్చాను. నాకు కుదిరినప్పుడల్లా వస్తా. కాకపోతే ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటాను. ఎందుకంటే కొంత జనాలు ఇబ్బంది ఉంటుంది కాబట్టి. బట్ ఆర్డర్ మాత్రం చేసుకుంటాను. ఆర్డర్ చేసుకుని తింటాను. ఇక మా ఫుడ్డీ ఉన్నాడు అక్కడ, చూడండి. అక్కడ మన ఘటోద్గజు వెనక సాంగ్ వస్తుంది, అలాగే ఉన్నాడు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాలవారి విందు ఓహో నాకే ముందు. సో ముందు తనకే అంట, తనకు పెట్టండి ఏది తీసుకొచ్చిన ఐటమ్. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఇందులో అయితే నాకు రాజుగారి పులావ్ బాగుంటుంది, సాంబార్ వేసినట్టు. అండ్ సౌత్ ఇండియన్ మీల్స్ చాలా బాగుంటుంది. లాస్ట్లో పూర్ణం పూరి. ఇంకేమైనా మిగిల్చావా? మిగులుస్తున్నావా? తందూరి ఫిష్ చాలా బాగుంటుంది. అదిగో ఒక్కొక్కటి లిస్ట్ మొత్తమా? నేను రెగ్యులర్గా వస్తాయి. రెగ్యులర్గా వస్తారా? ఓకే. నాకు అన్ని ఇష్టం అండి. ఇక్కడ అన్ని ఇష్టం, అన్ని తింటాం. ఇక ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, ఏముండదు. అన్ని తింటాం. ఏది పెడితే అది తింటాం. శ్రావ్య, యూ? నాకు అన్ని ఇష్టమే, తింటా. వెజ్ కాబట్టి వెజ్. నాన్ వెజ్ తినవా? మీకు ఎక్కువగా ఏది ఇష్టం? ఏ ఐటమ్? స్టార్టర్స్? నాకు కొండ బిర్యానీ బాగా ఇష్టం. స్టార్టర్స్లో వచ్చి అపోలో ఫిష్, క్రిస్పీ ఫిష్ ఒకటి తయారు చేస్తారు. అది చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది, వెరీ క్రిస్పీగా. అండ్ ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. యాక్చువల్ ఫుడ్ గురించి మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? లైక్ మనకు మీరు ఇచ్చే డెఫినేషన్ ఫుడ్కి అంటే ఇప్పుడు నేను ఇవ్వడం మానేశాను. ఇప్పుడు అలా ఇచ్చాను అనుకోండి, అందరూ మిమ్మల్ని చూసి మేము తినడం మొదలెట్టామంటారు. నేను ఈ మధ్యన తగ్గించుకున్నాను ఫుడ్ లిటరల్గా. అయితే 100% టేస్ట్లు అవసరం. టేస్ట్లని, ఆ రుచుల్ని ఆస్వాదించడం చాలా అవసరం. కాకపోతే లిమిటెడ్ మీన్స్లో తినండి. అంటే ఇప్పుడు అనిరుద్ధు నాలాగా కాకుండా సాయిరామ్ లాగా అలా బక్కపల్చగా ఉండడానికి కొంచెం తిన్నారనుకోండి, ఆ షేప్లో ఉంటారు కదా. శ్రావ్య కూడా అంతే. నేను ఎంత తిన్నా నా ప్రాబ్లం ఏంటంటే ఇంతే బక్కగా ఉంటుంది సార్. ప్రాబ్లం కాదు, గిఫ్ట్ కూడా కాదు. ఆయన వయసు అలాంటిది. ఈజ్ 18-19 years old. కాబట్టి ఎంత తిన్నా కానీ ఈజీగా అరిగిపోతుంది. కాబట్టి ఒక ఏజ్ తర్వాత అరగడం అన్నది తగ్గుతుంది. కాబట్టి అప్పుడు తెలుస్తుంది నీకు కూడా నువ్వేం అతీతుడివి కాదు. నువ్వు కూడా మెల్లగా అవుతావు, కంగారు పడకు. ఏజ్ గురించి చెప్పారు కాబట్టి మీరు కూడా ఋతురాగాలు ఆ టైంలో చాలా అప్పుడు ఎలా ఉండేది ఫుడ్ హ్యాబిట్స్ మీవి? అప్పుడు అంటే అస్సలు ఉండేది కాదు. అంటే పరిగెత్తడం, లిటరల్గా లొకేషన్కి రావడం, ఏదో ఒకటి నించొని తినడం, మళ్ళీ షార్ట్కి పరిగెత్తడం, ఇంటికి వెళ్ళడం, ఏది పెడితే గబగబ తినడం, పరిగెత్తడం, బండి వేసుకుని. అప్పుడు కూడా ఆర్డర్స్ ఎక్కువగా చేసుకునే వాళ్ళు కాదు, అసలు లేదు. అప్పుడు ఛాన్స్ లేదు. అప్పుడు ఇన్ని ఫుడ్ కోర్ట్స్ ఎక్కడ ఇన్ని లేవు. కొన్నే ఉండేవి. పైగా వెళ్ళడానికి కూడా మనకి ఆ రోజున ఉన్న పరిస్థితుల్ని అవన్నీ ఉంటే మనీ కూడా అంతగా, సో స్పెండ్ చేయడానికి కూడా ఇబ్బంది. అవన్నీ దీంట్లో
వెళ్ళేవాళ్ళం కూడా కాదు. ఏదైనా లొకేషన్లో ప్రొడక్షన్ ఫుడ్ అది కూడా చాలా తక్కువ, టపటప తినేయడం, పరిగెత్తడం, ఇంటికి రావడం, మార్నింగ్ ఏదైనా టిఫిన్ ఉన్నా కానీ కొంచెం తినడం, పరిగెత్తడం. మీకు బాగా ఫుడ్ గురించి ఎంజాయ్ చేయాలంటే ఆయన అనిరుద్ధ్. మీరు సిటీలో ఉన్న ఏ చోటు ఏది దొరుకుతుంది, ఏది తింటే బాగుంటుంది మొత్తం అంతా నీట్గా చెప్తాడు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలి ఇది ఎలా ఉంటుంది, తినకుండా నాన్ చెప్పు. వెజ్. కరివేపాకు మటన్. మీకు ఇందాక అడిగాను ఒక క్వశ్చన్, ఈ అమ్మాయి వయసు ఎంత మీరు చెప్పండి అని. అప్పుడు చెప్పింది చెప్పాలా, నిజం తెలిసిపోయింది అది చెప్పింది. అయ్యో అదే నిజమండి. ఏది నిజం? ఎంత అనుకున్నారు? ఏది నిజం? 20 అనుకున్నారు. 20 అనుకున్నాను. అది అలవాటు, అందరూ అదే అనుకుంటారు. అలవాటు అయిపోయింది. అంటే అది అలవాటు అయిపోవడం కాదు, అందరూ అలా. ఇక్కడ సార్ మనకు తెలిసింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ క్వీన్ అనేది అర్థమైపోయింది. ఆ ఫుడ్ టేస్ట్ చేసి ఆ ఫుడ్ ని నీ ఎక్స్ప్రెషన్ తో మనకు తెలియచేయాలి. ఎలా చేస్తావు, ఎలా చెప్తావు? చెప్తే బాగా చెప్తుంది. కమాన్ ఆహా అంట. అన్నిటికీ అలా అనొద్దు మరి. డిఫరెంట్ టేస్ట్ కి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. తిన్న తర్వాత ఇది నాకు నచ్చిందండి, ఇది భలే ఉంది టేస్ట్ అన్నది ఆవిడని చూస్తే ఎలా చెప్తావు? సార్ మమ్మల్ని మర్చిపో. బాగుందని చెప్తాను సార్. ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్. పోనీ సాయిరామ్ని చూసి ఎలా చెప్తావు? బాగుంది. అంతేనా? మీకు ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఎలా అనిపించింది? అంబియన్స్ అంతా వివాహ భోజనం, మనకి అక్కడ కంటిన్యూస్ గా అది ప్లే అవుతూ ఉంది. సూపర్ అంబియన్స్. ఇంత మంచి అంబియన్స్లో అంత గొప్ప సినిమా వెనక బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది కంటిన్యూస్గా. సరే అందులో ఒక పాట అవ్వచ్చు కానీ మాయాబజార్ సినిమా మొత్తం ప్లే చేస్తున్నారంటే వీళ్ళకు అందుకు నమస్కారం పెట్టాలి. అంటే ఎంత గొప్ప సినిమా అండి. యాజ్ అ సినిమా లవర్గా, సినిమా ఆర్టిస్ట్గా అది ఆర్కైవ్స్లో ఉండాల్సిన సినిమా. ఏది దాని స్క్రీన్ ప్లే కానీ అన్నిటికీ అలాంటి గొప్ప సినిమాని వెనక ప్లే చేస్తూ ఫుడ్ని కూడా అంతే లెవెల్లో టేస్టీగా తయారు చేస్తూ సర్వ్ చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప. వివాహ భోజనం నాకు చాలా నచ్చేసింది. అంబియన్స్ బాగా నచ్చింది, ఫుడ్ కూడా చాలా బాగుంది. కరివేపాకు మాంసం చాలా బాగుంది. నేను నిజంగా తినకూడదు అనుకున్నాను. అవును, మీరు రాగానే ఫస్ట్ అదే అన్నారు కదా. నేనేమన్నానంటే మన ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గారితో వాళ్ళిద్దరితో తినిపిస్తాను, ఏదో ఒకటి చేసి నేను తిన్నాను. ఆఖరికి అయితే నిజానికి ఫుడ్ అనేది అంతే, మనం ఎంత డైట్లో ఉన్నా ఫుడ్ని చూస్తే కంట్రోల్ చేసుకోవడం కష్టం. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? చాలాసార్లు అతనితోటి అయితే అతను కూర్చొని చెప్పేటప్పుడల్లా నోరు ఊరుతూ ఉంటుంది. కొన్ని టేస్టీవి చెప్తుంటాడు. అబ్బా సరే ఓకే ఓకే. బాగా ఎంజాయ్ చేసాం మేము షూటింగ్ అప్పుడు. అందరం కలిసి చక్కగా ఈ అమ్మాయితో తక్కువ ఇంటరాక్షన్ ఉన్నా. వాళ్ళు మా లొకేషన్లో వాళ్ళ సీన్లు మార్నింగ్ టైం జరుగుతుండేవి. కూర్చొని మధ్యాహ్నం పూట మటన్ బిర్యానీ, మటన్ పలావ్, కొన్నిసార్లు అలా మటన్ పలావ్తో పాటు చికెన్ కర్రీ ఇవన్నీ తీసుకొని బాగా తిన్నాం. ఆయన మాకు ఒకసారి మంచి బ్రహ్మాండమైన ఐటమ్ సజెస్ట్ చేశారు. దాంతో మా జన్మ ధన్యమైంది. ఏంటది? ఏంటి? మటన్ మరక్. మటన్ మరక్ ఏంటి అది? మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం. సూప్. నువ్వు టోపీ తీ. పర్లేదు. కాదు, లైట్ మొహం మీద నీకు టోపీ వల్ల పడి నువ్వు ఫేస్ కనపడతా. బాగుంది మామ ఇట్లనే. అవును, నువ్వేం బ్రహ్మాండంగా సరే, ఉన్నావు. మటన్ మరక్ గురించి ఎలాబొరేట్ చేశారు సార్ మీరు? బాగా అంటే సార్కి ఒక డిష్ సజెస్ట్ చేసి మనోడు. ఆ డిష్ పేరే మటన్ మరక్. మరక్. మటన్ మరక్ కాదు, మరక్. మరక్ అంటేనే మటన్ తోటి. సో సార్ దాన్ని తీసుకున్నామని వేరు. ఏం కాదు, అది అట్లా చెప్తే కుదరదు. సార్ చెప్తేనే బాగుంటుంది. సార్ మీరు ఎప్పుడైనా మరక్ తిన్నారా? మరక్క అంటే ఏంటి అన్న. సార్ తినకపోతే ఎట్లా సార్? మరక్ ఇక్కడ ఉంది, మన సోహేలో ఏదో ఉంది, అదేంటది సోహెల్ హోటల్ మలక్పేట్లో. అక్కడికి వెళ్తే అబ్బా సూపర్. అంటే నేను పాయా తిన్నా కానీ మరక్ అంటే చాలా బాగుంటుంది సార్. వాడి దగ్గర బాగుంటుంది. తెప్పించనా? ఇప్పుడు తెప్పించనా? వద్దులే
ఎలాగో మేము ప్యాకప్ అయిన తర్వాత వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్తాం అని వెళ్ళాం. బండి ముందాకి మా మేకప్ ఆర్టిస్ట్ మొక్కజొన్న వేపుడు కొత్తిమీర మొక్కజొన్న వేపుడు ఫేమస్ సార్ ఇక్కడ వెజ్ వారు. ఇది పెట్టమ్మా. యాక్చువల్గా ఫుడ్ అంటే చూడడంతో కొంచెం టేస్ట్ అర్థమైపోతుంది, అది చూస్తే తెలిసిపోతుంది. అండ్ ఈ రెస్టారెంట్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వాడరు, టేస్టింగ్ సాల్ట్ వాడరు. ఫుడ్ సార్ చాలా మంచి రెస్టారెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ మరక్ అయితే నేను కూర్చున్నా, మా మేకప్ ఆర్టిస్ట్ వెళ్ళమన్నా, అందరికీ ఆర్డర్లు ఇచ్చి తీసేసుకోండి, అందరు తీసుకోండి. ఒక 6 ఉన్నాం, అందరికి తీసుకోండి. ఈ లోపలికి వెళ్ళాడు, ఇతనికి హిందీ రాదు, అదేమో పక్క ఓల్డ్ సిటీ కదా. లోపలికి వెళ్ళి మరాక్ 6 అంటే ఓకే. మళ్ళీ అడుగుతున్నాడు డౌట్ వచ్చి, మటన్ మటన్ ఓకే సబ్ ఇంగిన్ గౌరవం మొత్తం ఏదో చెప్పినట్టున్నాడు. మొత్తానికి తీసుకొచ్చాడు, తీసుకొని అందరం ఇంటికి వెళ్ళిపోయాం ప్యాక్ చేసుకొని. ఇంట్లో నేను మరక్ అనేది దీంట్లో ఉన్నాను, వేడివేడిగా ఉంది, అలా ఓపెన్ చేశాను. అలా జరిపేశాను. యాక్చువల్గా అనుకోకుండా చిన్న మటన్ రాలా మిస్ మ్యాచ్ అని ఓకే. యాక్చువల్గా ఫుడ్ బ్లాగ్ ఒక చాలా మంది ఫుడ్ బ్లాగ్స్ చూసాను నేను. ఇక్కడ మలక్పేట్లో సోహెల్ అనేది బాగా ఫేమస్ అని చెప్పి నేను సజెస్ట్ చేశాను అన్నమాట. నాకు తెలియదు. అది హోటల్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా వెళ్ళేది. చింత చిగురు చిగురు రొయ్యల వేపు ఒక్కొక్క పీస్ అమ్మా, లేకపోతే నాకు ఈ రోజు తోటి ఫ్రెష్ పండగ. బాగుంది సార్, మంచిగా ఉంది. యాక్చువల్గా ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది పేరు చెప్పారు మొక్కజొన్న కొత్తిమీర యాక్చువల్గా వెజ్ గుర్తుపెట్టుకోవడం కష్టం. కొత్తిమీర మొక్కజొన్న ఫ్రై చాలా బాగుంది. కొత్తిమీర అయితే చూస్తే ఇంత పెద్ద పీస్ ఉంది. మటన్లో ఎక్కడైనా అంత పెద్ద పీస్ ఉంటుంది, ఉండదు కదా, నేను ముట్టుకోలేదు. అది ఇంకోటి. ఇక అక్క ఆ రోజు ఇతన్ని తలుచుకున్నాను, అబ్బా నిరుద్ధ రేపు దొరికితే నీ మీరు సంగతి. తిన్నారా అంతకుముందు? అది నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు అన్నమాట, బాగుంటుంది. ఏది తినకుండా నాకు సజెస్ట్ చేసాడు. కరెక్ట్ మాకు షూటింగ్ ఆపోజిట్ సందులో అన్నమాట. బాగుంటుంది, ట్రై చేయండి. రెగ్యులర్ నయాగ్రా అయితే రెగ్యులర్గా వెళ్ళాలి ప్లేస్. సరే, ఆ రోజుది అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పండి. అది కాదు అది కాదు. చాలా కూల్గా చెప్పారు. ఆయన 2 రోజులు ఆయనతో వర్క్ చేస్తాం, 3 రోజులు పేమెంట్ చేస్తాం మనిషిని. ఇప్పటికీ మాకు బెంగ ఉంటారు, బాగా సార్ని కలిస్తే బాగుంటారు, 1 వీక్ ఒకసారి అనిపిస్తుంది సార్ని కలిస్తే బాగుంటారు. ఆ పర్టికులర్ హోమ్ టౌన్ సిరీస్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ అలాగే బాండేజ్ అలాగే అయిపోయింది అందరికి. ఈవెన్ అంటే వీళ్ళతో పాటు నేను తక్కువ యాక్ట్ చేసిన, తక్కువ సీన్స్ ఉన్నా అటాచ్మెంట్ కూడా అలాగే పెరిగింది. ఆఫ్ ది కెమెరా మేము అలాగే రియాక్ట్ అయ్యాం. ఈ అమ్మాయితోటి తక్కువ, కానీ తర్వాత మొన్న ఎప్పుడైతే మేము అందరం కలిసి ప్రమోషన్స్ అప్పుడు ఎస్పెషలీ ఆ అమ్మాయి రియాక్షన్స్కి, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్కి దానికి అసలు అమ్మో ఈ వయసులోనే పిల్లల్లో ఉందంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సార్, ఒక ఎక్స్ప్రెషన్, అరే శ్రీకాంత్ క్యా ఏ క్యా హో రే, ఇది ఎక్స్ప్రెషన్ క్యూట్ ఉంటుంది అండి. తర్వాత ప్రజ్వల్ చెప్తుంటాడు, గుర్తుందో లేదు, నేను ప్రేమిస్తున్నాను ఇంకోటి అని చెప్పేసి. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా చూపించగలుగుతారా? నువ్వు చూపించగలుగుతారా? చూపిస్తే నీకు ఈరోజు 2 వేరతాళ్లే. వేరతాళ్ళు మాయాబజార్లో వీడికి వేరతాడు అంటారు కదా, అలా. ఓకే అన్న కరెక్ట్గా గుర్తులేదు సార్, సర్ప్రైజ్ అని చెప్తారు మొత్తానికి. ఈవిడంత మానట్టు నేను కాదు కాబట్టి. సరే, తన్నే అడుగుదాం. నువ్వే చెప్పు, నీకే 2 వేస్తాడు. కాదు నువ్వే చదువుతున్నాడు కానీ తెలుసు ఆల్రెడీ. ఈ అమ్మాయికి లాంగ్వేజ్ వచ్చు, ఇష్టం అని తెలుసు, అన్నీ తెలుసు, కానీ తెలియనట్టు ఉంటాను అంతే. చదువుతున్నప్పుడేమో ఓకే, కానీ తను ఇలా పేపర్లో చూసినప్పుడు షై ఫీలింగ్ ఉంటుంది. అవన్నీ వద్దు, చేసి చూపించు. సాయిరామ్ నువ్వు చెప్పు, సావ్యా నేను ప్రేమిస్తున్నాను
చెప్పు. ఓకే. వావ్. దొరికిన ఛాన్స్ ఇంకా నీకు. సమీరా మే తుమ్కో ప్యార్ కర్తుంగా, నువ్వు నన్ను ప్రేమించు, నీకు చాక్లెట్లు ఉన్నావు, బిస్కెట్లు కొనిస్తా సమీరా. అమ్మాయికి ఎక్స్ప్రెషన్ రావట్లేదు, మొత్తం వస్తుంది. అదేంటే మేర్ తుమ్కో ప్యార్ అర్జున్ రణతుంగా అన్నట్టు ఏంది అది? ఈజ్ మిక్సింగ్ ఐపీఎల్ ఎవ్రీథింగ్ హియర్. హలో సమీరా, హాయ్, దిస్ ఈస్ లివ్ లెటర్, సారీ లవ్ లెటర్. ఇలాంటివి తీస్తే ఎక్స్ప్రెషన్ ఇక్కడ చూస్తారు సార్. జరిగింది చేయమన్నారు. ఏ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడడానికి. రావాలంటే నువ్వు నవ్వించొద్దు కదా. సరే సీరియస్ చెప్తున్నా. అరే నువ్వు బ్రహ్మాండమైన కామెడీ చేసావు, ఏం కాదంటలేదు. సిరీస్లో నువ్వే కామెడీ పండించావు, ఒప్పుకుంటున్నా. ఇప్పుడు కావాల్సింది ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఓకే సార్. హలో సమీరా, మే తుమ్సో ప్యార్ కర్తుంగా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏ కర్తుంగా ఏందా మళ్ళీ? సార్ హిందీ చలో టేక్ టైం. మీకు ఇంతకుముందు లేటెస్ట్గా వచ్చిన రొయ్యల ఫ్రై తిన్నావు కదా, ఎలా ఉంది అది? ఇంకా తెలియదు అప్పుడు. కమాన్. సరే, వెనక నుంచి ప్రజ్వల్ మాట్లాడతాడు, ఇక్కడే ఉన్నట్టు చేస్తాను సార్. వాయిస్ ఇస్తాడు. బాగుంది. ప్రజ్వల్, ఎస్ యువర్ వాయిస్ ప్లీజ్. హాయ్ సమీరా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వు 5th క్లాస్లో జామెట్రీ బాక్స్ గుర్తున్నా సమీరా? ఆశా చార్జీలు ఇచ్చిన సమీరా, ఏముందని తిన్నాను కూడా. ఫస్ట్గా రాను నేను గుర్తుపడతావు అనుకున్నాను, నువ్వు గుర్తుపట్టలేవు. ఇప్పటికైనా గుర్తుపడతావు అని, నేను ప్రేమిస్తున్నాను విషయం నీకు తెలుస్తుందని నేను చెప్తున్నాను. తెలుస్తుంది అక్క సమీరా. 14 ఏళ్ళకి వండర్ఫుల్. ఈ అమ్మాయి అంత ఎక్స్ప్రెసివ్గా అన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చి కాదు. నీకు నిజంగా ఆ ఏజ్కి అలా చేయడం అనేది చాలా కష్టం. అవును సార్. వెరీ గుడ్. యాజ్ అన్ యాక్టర్ ఐ అప్రిషియేట్ ఇట్. బట్ నీకు ఇలా జరిగిందా స్కూల్లో? జరగలేదు సార్. అమాయకంగా చెప్తోంది ఈ పిల్ల. సార్ నిజంగా సార్ నేను ఎవరితో మాట్లాడను. నువ్వు మాట్లాడుతున్నావు అంటలేదు, వాళ్ళు ఎవరైనా వచ్చి నీ వెంటపడి ఇలా మాట్లాడారా అని. వెంట పడ్డావంటే పడ్డారు, కానీ నేను పడ్డా. నువ్వేదో వాళ్ళని పట్టించుకున్నావు అంటలేదు, పడ్డారా లేదా అని అడుగుతున్నా. పడ్డారు సార్. అది మ్యాటర్. అక్కడ జరిగినవన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని, ఆ ఎక్స్పీరియన్స్ అన్ని. అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉండవు సార్ అస్సలు. వాళ్ళని చూస్తే కొట్టడాలు లేవు కానీ తిట్టడాలు ఉన్నాయి. సిగ్గుపడడం కాదు. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ లో కూడా యువర్ ఏజ్ ఇస్ 14, అప్పుడే స్టార్ట్ అయిపోయింది మొత్తం అల్లరి చుట్టూ అందరిది. సో యు ఆర్ ఫేసింగ్. అంటే అక్కడ 2 ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది. ముందేంటి అమాయకంగా నాకేం తెలియట్లేదు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషను, తర్వాత నువ్వేంట్రా ఏం చెప్తున్నావు అని ఇస్తుంది చూడండి. అది పర్సనల్ లైఫ్లోంచి తీసుకొచ్చిన ఎక్స్ప్రెషన్. ఆ అమ్మాయి కోపం ఎవరి మీద అయితే ఉందో ఎదురు అంటే వాళ్ళ స్కూల్లో, ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ తీసుకొచ్చిన, అవునా కదా? చలో వాళ్ళ మీద తాటి కోపం ముంజల లేదైతే మిల్క్ నీకు? షేక్ కోపం ఉంది. ఎవరు చెప్తారు ఫస్ట్ టేస్ట్? డైరెక్ట్ గా అక్కడే ఏంటి అంటే కొంచెం రఫ్ అండ్ సమ్మర్ లో చాలా good. మంచిది, హెల్దీ. పెట్టుకుంటా. ఇవి తిన్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అది థ్యాంక్ యూ. టేస్ట్ సూపర్ చాలా బాగుంది. ఇది నచ్చింది నాకు, కొత్తిమీర మొక్కజొన్న వేపుడు. కొత్తిమీర మొక్కజొన్న వేపుడు తిని ఆ మిల్క్ షేక్ తాగితే సూపర్. బాగుంది. కొత్తగా చాలా బాగుంది, డిఫరెంట్గా. వావ్ నైస్ బ్యూటిఫుల్. చాలా బాగుంది. అంటే నాటి మంజులు నిజంగా చాలా హెల్త్ చాలా ఇప్పటి నుంచి మీరు టేస్ట్ చేసినవి కూడా ప్రమోట్ చేస్తూ ఉండాలి అందరికి, ఓకేనా? అలా వాళ్ళు వీళ్ళు చెప్పినాయి మటన్ నాటి మంజులు మిల్క్ షేక్. మీరు ఈసారి వివాహ భోజనం వచ్చినప్పుడు ఓలో ఏపీ తెలంగాణ చాలా మేజర్ సిటీస్లో ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వివాహ భోజనంబు అంటే మీ వివాహంలో ఏవే ఫుడ్ ఐటమ్స్ ఉండే మీరు ఏమైనా మాట్లాడుకుంటారా ఇప్పుడు? మా వివాహానికి అంటే వచ్చినప్పుడు కేరళ ఐటమ్స్ ఉండే అసలు ఇవి ఉండే 2 ఆ టైంలో స్వీట్స్ అన్నీ మా నాన్న కాకినాడ నుంచి తెప్పించారు మొత్తం అంతా. ఇక్కడ ఆ డిఫరెంట్ ఐటమ్స్ ఏదైతే
వెజ్లో ఉండాల్సిన డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ దగ్గరుండి చెప్పారు. ప్లస్ కేరళ తాలూకు ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి రెండు మిక్స్ చేసి మా భోజనం అలా ఉండేది. అరుదుగా ఉంటుంది కదా, ఎస్. ఎవరికి అలాంటి భోజనం ఆ భాగ్యం కలగదు. మాకు కలిగింది మా వివాహంతో. ఇప్పుడు ఇంట్లో కేరళ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బ్రహ్మాండంగా. ఎందుకంటే పండగలకి ఎలాగో చేస్తారు, కాకుండా కూడా వారానికి 2 రోజులు 3 రోజులు వస్తూనే ఉంటాయి. అంటే వాళ్ళకి ఇష్టం. మా అత్తగారు అయితే ఆవిడ సపరేట్గా చేసుకుంటారు, అవి నాకు పెడుతుంటుంది సపరేట్గా. కొంచెం ఈ ఉప్పు కారాలు అన్నీ లేకుండా బాగా చేసుకుంటారు, నాకు పెడుతుంటుంది. వెరీ నైస్. వివాహ భోజనం దిస్ ఇస్ సెకండ్ టైం సార్ మీకు రావడం? యా. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు టేస్ట్ చేసిన వాటిలో మీకు ఎక్కువగా బాగా నచ్చింది, అందరూ తినాలి అని చెప్పాలనుకునే ఐటమ్? అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇందాక మాంసం కరివేపాకు పెట్టారు, అది అదిరిపోయింది. ఆ తర్వాత రొయ్యలు, మీరు టేస్ట్ చేయలేదు? మొక్కజొన్న కొత్తిమీర అది నాకు పెట్టలేదు. మొక్కజొన్న సార్ ఓన్లీ నాన్ నాకు వెజ్ పెట్టలేదు, ఓన్లీ నాన్ వెజ్ తింటున్నాం. ఉన్నారు ఎవరైనా? నాకు రొయ్యలది చాలా బాగుంది, రొయ్యలది బాగుంది. ఇప్పుడు తంగడి కబాబ్ అది కూడా అదిరిపోయింది, బాగుంది. అసలు వెజ్ ఐటమ్స్ కూడా ఏ మాత్రం నాన్ వెజ్కి తీసుకోనట్టుగా ఎక్సలెంట్గా ఉన్నాయి. నీకు వెజ్ ఐటమ్స్లో ఏది ఎక్కువ? మీరు ఇంతకుముందు వచ్చారన్నారు కదా, ఎవరెవరు వచ్చారు అప్పుడు వివాహ భోజనం? మా మమ్మీ డాడీ మా అన్నయ్య నేను. బాగా నచ్చిన ఐటమ్ అప్పుడు? గుర్తులేదు, బిర్యానీ తింటాం. ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్. సో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్కి ఇక్కడ చాలా చాలా టేస్టీ ఫుడ్ అండ్ దట్ హెల్దీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, అందరూ ట్రై చేయాల్సిందే. సార్ ఇప్పుడైతే వచ్చారు, మరి మొత్తం ఫ్యామిలీని తీసుకొని ఒకసారి వస్తారు? తప్పకుండా టైం చూసుకొని, క్రౌడ్ ఎక్కువ లేని టైం చూసుకొని వచ్చి అప్పుడు కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం. వద్దాము అప్పుడు ఉంది, అదిగో లోపల కూడా ఉన్నాయి చేంబర్స్, తీసుకొస్తా. ట్రై చేశారా మామిడికాయ చికెన్? బాగుంది. మామిడికాయ చికెన్ నువ్వు మామూలు టెంప్టింగ్ కాదు, నేను వద్దయ్యా అని చెప్తే సార్ అక్కడ అందరం చెప్పారు ఇట్లా ఉండొచ్చు. లెమన్స్ సరే, ఈ రోజులో ఫిట్నెస్ ఫ్రీక్స్ అని చెప్పి చాలా మంది డైట్ అవి ఇవి చేస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమైనా కమెంట్ చేస్తారా? డైట్ అవసరం, 100% అవసరం. ఇందాక మీకు చెప్పినట్టు అలాగే రుచులు కూడా తెలియాలి, టేస్ట్లు తెలియాలి. దే హ్యావ్ టు ఎంజాయ్ లైఫ్. ఎప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేస్తాం? కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, ఇవి మేజర్ థింగ్స్ కదా. తృప్తి అనేది ఇంకా మనకి అన్నిట్లో సినిమాకి వెళ్తే లేకపోతే లావిష్ కార్లు ఉంటే తృప్తి అనేది ఎక్కడితోటి ఆగదు. ఇంకా కావాలనుకుంటా, అది వచ్చిందంటే ఇంకా ఏదో. బట్ బేసిక్గా ఇది కదా. సో ఈ ఎలిమెంట్స్ని మనం ఎంజాయ్ చేయకపోతే మనం వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. మనకున్న అద్భుతమైన ఈ వంటల్ని, ఈ రుచుల్ని, ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. బట్ మనకు లిమిటేషన్ కూడా ఉండదు. నచ్చేసింది కదా, నువ్వు బాగా తినేసాం అనుకోండి, ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. తర్వాత ఆ బ్యాగేజ్ ఎలాగో ఉంటుంది. కాబట్టి ఎనీథింగ్ లిమిట్లో ఉండి మీరు తిని ఎంజాయ్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. సుమా గారి సీక్రెట్ చెప్పండి సార్. అంటే లైక్ తను ఎలా ఫుడ్ కంట్రోల్ చేస్తారా, ఫిట్నెస్ వాట్? తను అన్ని ఇష్టమైనవి తింటారా? ఇష్టమైనవన్నీ తింటుంది. మార్నింగ్ వారానికి 2 రోజులు 3 రోజులు యోగా పెడుతుంది. సాయంత్రం పూట ఖాళీ దొరికితే మధ్యలో ఎప్పుడైనా ఈ ఆడియో ఫంక్షన్లు ఏమి లేకపోతే, ప్రీ రిలీజ్ లేకపోతే స్విమ్మింగ్ చేస్తుంది. మార్నింగ్ కంపల్సరీ జిమ్కి వెళ్తుంది. కాబట్టి జిమ్, యోగా, స్విమ్ అండ్ ఫుడ్ ఎస్, నచ్చింది బాగా తింటుంది. షీ విల్ ఎంజాయ్ దట్. కాకపోతే తక్కువ లిమిటేషన్. నా దగ్గరకు వచ్చేసే ప్రాబ్లం ఏంటంటే నచ్చిందంటే అది చచ్చిందే. నచ్చిందంటే చచ్చింది. అంటే దాని సంగతి, దాని అంతు చూస్తాను, ఇంకోటి కలుపు అని. అది ఈ మధ్యన తగ్గించుకున్నాను కొంచెం మెల్లమెల్లగా. ఎందుకంటే ఒకసారి శరీరం పెరిగిపోయిన తర్వాత బాడీకి కూడా అంతే లెవెల్లో ఫుడ్ కావాల్సి వస్తుంది, ఆకలి అంతే లెవెల్లో వస్తుంది. కాబట్టి ఈ మధ్య తగ్గించుకుంటూ వచ్చాను. తినే టైంలో ఇలాంటి టేస్టీ ఫుడ్ తింటే అంతే చాలు, కొంచెం తింటే చాలు. ఇదిగా ఇలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకోకూడదు.
ఇప్పటి వరకు నువ్వు వెళ్ళని రెస్టారెంట్ ఏమైనా ఉందా? లేదు. లేదు అట్లానే లేదు. నేను తింటా, నేను ఫుల్ డాన్స్ చేసుకుంటా, నేను హ్యాపీగా నాకు అదే ఇది ఇదే నేను నా సైకిల్ డాన్స్ కూడా బాగా చేస్తాడు. అవునా? చికెన్ లెగ్ పీస్ టేస్ట్ చెప్పలేదు నాకు ఎవరు. అమెరికా బాగుంది. ఇక చెప్పా కదా రెస్టారెంట్లో కలర్ వాడరు, టేస్టింగ్ సాల్ట్ వాడరు. గుడ్. ఇంకా మరి అలాంటప్పుడు ఇంత అద్భుతమైన రెస్టారెంట్ ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ థ్రైస్ కూడా రావచ్చు. మధ్యాహ్నం వచ్చారంటే టేబుల్ దొరకదు సార్. మధ్యాహ్నం ఎవ్రీ డే వెజిటేరియన్స్ కూడా మీల్స్ ఉంటుంది సార్ ఇక్కడ. మహారాజా తాలి మహారాజా తాలి. మా వాళ్ళంతా ఆ రేంజ్ లో ఉంటారు. తాలి అంటే మామూలు తాలి కాదు, మహారాజా తాలి అంత ఉండాలి, లేకపోతే మాకు ఆనందం. అంతే. బాహుబలి తాలి, త్రిబులర్ తాలి, సలార్ తాలి. మీతో మహారాజా తాలి తినిపించాలండి. మాకు 1 hour లంచ్ పీరియడ్ బ్రేక్. ఇంకా హోమ్ టౌన్ లోనే ఉన్నాడు. లంచ్ బ్రేక్ మాకు 1 hour షూటింగ్ లో. 1 hour ఎవడైనా కరెక్ట్ యూజ్ చేసుకుంటాడంటే వీడు తింటా ఉంటాడు సార్. మాకు సార్ క్యారవాన్ అన్న భోజనం చూసాను సార్, ఏమున్నది చేసి ఇక షార్ వేసుకుందాం, కూరగాయలు కూడా ఇలానైతే జబర్దస్త్ ఉంది సార్. సార్ అయితే మాకు 10 ఐటమ్స్ తెప్పిస్తాడు, మొత్తం నాన్ వెజ్. క్యారీ వ్యాన్ లాగా వస్తుంటే బంద వాసుకి ఇట్లా సోఫాలలో ఒక్కొక్కటి మెల్లగా. కానీ నేను ఆ టైంలో వెజిటేరియన్. నేను కార్తీక మాసం ఆ రోజు ఆ టైంలో కార్తీక మాసం, అందుకని మిస్ అయ్యాను. సో ఈ రోజు అంతా ఫుల్ఫిల్ చేసేసుకోండి వివాహ భోజనం. అంటే ఈ మధ్యలో అయిపోయిన వెంటనే మొత్తం ఫుల్ఫిల్ అంటే ఈ అట్మాస్ఫియర్ లేదు కదా. వెజిటేరియన్ ఎక్కువ ఇష్టపడుతున్నాను. అవునా? సౌత్ ఇండియన్ మంచిగా పొడి నెయ్యి, రైస్, పప్పు అన్నం. మా మమ్మీ ది బెస్ట్ కుక్. ఆవకాయలు ఇవన్నీ అసలు మమ్మీ ది బెస్ట్ అనమాట. సో ఇంక ఇంటి ఫుడ్ బాగా, నా వైఫ్ కూడా చాలా సూపర్ ఫుడ్. మీరేమనుకున్నారు అతను పెళ్ళి అయింది? ఆ పెళ్లి గురించి అనుకోలేదు. ఇంతకుముందు ఏదో క్లాస్ లంచ్ బ్రేక్ అంటే ఏదో చదువుకుంటున్నారేమో. నా వైఫ్ టిఫిన్స్ చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ లంచ్ ఇవన్నీ మా మమ్మీ. ఇంకా ఇలాంటి సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? తనేమో 14 years, తనేమో మ్యారీడ్. అంటే మ్యారీడ్ అంటే కనపడడానికి చిన్నపిల్లలాగా ఉంటాడు కానీ బిహేవియర్ అని కాదు, చూడడానికి కూడా చిన్నపిల్లలాగా ఒక బుద్ధురామ్ లాగా ఉంటాడు, కానీ వయసు బాగానే ఉంది. ఇతనికి మాత్రమే కానీ ఇతని వయసు చిన్నదైనా కానీ అతన్ని కూడా ఆట ఆడుకుంటాడు. ఏం సంగతి, పోదాం రా మామ. సరే నీ లాంగ్వేజ్ లో ఫుడ్ గురించి ఏదైనా చెప్పు, టేస్ట్ గురించి. అదే మస్తున్నాయండి, అంత వచ్చిందా కదా మస్తున్నాయండి. నేను మా సిరీస్ దయ వల్ల, అనిరుద్ధ్ దయ వల్ల హైదరాబాద్ లో ప్రతి రెస్టారెంట్ తిరిగా సార్. ప్రతి రెస్టారెంట్ లో ఒక్కొక్క స్పెషల్ ఫుడ్, స్పెషల్ ఐటమ్. మాకు ఇట్లా షూట్ అయిపోతుంది కదా, ప్యాకప్ అవగానే ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళినప్పుడు కార్లో పోతుంటే మనవాడు ఎడవదా మామ ఏదో చెప్పు, ఏదో రెస్టారెంట్ చెప్పు. యాక్చువల్లీ ఎప్పుడంటే ఎవరైనా గూగుల్లో చూస్తారు. బేసికల్గా నిజానికి హైదరాబాద్ లో మనకి చాలా రెస్టారెంట్స్ అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని. అండ్ మనం వేరే సిటీస్లో వెళ్తే కూడా ఫుడ్కి ఇంత మనకు ఆప్షన్స్ ఉండవు. హైదరాబాద్లో ఉంటాయి, అడుగడుగున ఉంటాయి, మనం ఆర్డర్ చేసుకోవచ్చు. వెజ్లో ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 10TV ఎక్స్పెషల్లీ అవార్డ్స్ ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది అనమాట. ఇదే కాన్సెప్ట్ ని అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది కూడా టేస్ట్ చేస్తున్నాం. అవార్డ్స్ ఫంక్షన్ ఏది? ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025. ఇన్ ఓన్లీ హోటల్స్ కి, యా ఫుడ్ కోర్ట్స్ కి. యా మరి తినే వాళ్ళకి మనం ఇచ్చే రేటింగ్ తోని వాళ్ళకి అవార్డ్స్ కాదు, అది కూడా పెట్టండి సార్. మీరు ఆప్షన్స్ ఇస్తారు. యా అన్ని పరిగణలోకి తీసుకొని వీఆర్ గివింగ్ అవార్డ్స్ అనమాట. బేసికల్గా వేరే సిటీస్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో మనకి ఎవరు వచ్చినా కూడా సర్వైవ్ అవ్వచ్చు. అవునవును, స్ట్రీట్ ఫుడ్. మీరు ఇంకోటి గమనించారు లేదు, హైదరాబాద్లో వచ్చిన రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, క్లౌడ్ కిచెన్స్ కానివ్వండి, ఇంకెక్కడ ఏ సిటీలోనూ లేదు. పెట్టిన ప్రతిదీ హిట్టే, ఎక్సెప్ట్ ఫర్ కొన్ని తప్ప. అంటే మరీ అంబిషియస్గా పెట్టేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఓపెన్ చేసిన కొన్ని ఇబ్బంది పడ్డాయి తప్ప మిగతా ప్రతి రెస్టారెంట్, ప్రతి హోటల్, ప్రతి క్లౌడ్ కిచెన్ దే ఆర్ హ్యాపీలీ సర్వైవింగ్. అంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. అండ్ దట్ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ట్రీట్. ఇందాక చెప్పే కదండి, ఎవరైనా తృప్తి ఎక్కడ పొందుతాడు? కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం.
అంతే సార్. ఈ మధ్య తిన్నంత వాక్ చేయడం, ఎక్సర్సైజ్ చెయ్యాలి, అది అది యాడ్ లేకపోతే అయింది. కష్టం. అరగే అంటారు. ఓకే, హైదరాబాద్ కాకుండా వేరే సిటీలో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫుడ్కి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? వెళ్తూ ఉంటారు కదా. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు నేను అక్కడ తట్టిడ్లీ చాలా బాగుండింది. అంటే ఎంత మెత్తగా ఉండిందంటే ఇడ్లీ, ఆహా. అంటే మనకి ఇక్కడ గుంటూరు బాబాయ్ హోటల్ ఇడ్లీ అని పెడతారు, అది చట్నీస్లో, అవి ఏవి కూడా పనికిరావు. అది ఉండడం తట్టిడ్లీ పెద్దది పెట్టి ఆ చట్నీ ఒకటో రెండో పెడతాడు, చట్నీ రెండు పొడి, అబ్బా సూపర్ అసలు. తర్వాత దొన్నె బిర్యానీ అని బెంగళూరు ఫేమస్. అంటే మనకి ఇక్కడ ఏ స్టైల్ అంటే ఇప్పుడు అది కూడా ఇక్కడ అవైలబిలిటీ వచ్చేసింది. వచ్చేసి అన్నీ వచ్చేసి బట్ హైదరాబాద్ బిర్యానీ వేరే దగ్గరికి వెళ్తే మాత్రం ఆ టేస్ట్ రాదు. హైదరాబాద్ అంతే. అంతే. ఎక్కడ తిన్నాను హైదరాబాద్ బిర్యానీ? రాజస్థాన్లో. రాజస్థాన్లో హైదరాబాద్ బిర్యానీ. రాజస్థాన్కి మౌంట్ ఆబు రోడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ షూటింగ్లో ఆ హోటల్లో దిగాం మేము. అహ్మదాబాద్ నుంచి ట్రావెల్ చేసాం 4 గంటలు. ఆకలి వస్తున్నాం, లోపలికి వెళ్ళాం. హైదరాబాద్ బిర్యానీ అని ఉంది, రైస్ ఐటమ్స్ అదే కనపడుతున్నాయి. హైదరాబాద్ బిర్యానీ అని చెప్పారు. దాన్ని ఎంత కూనీ చేయాలో అంత చేశారు. ఫోటో మాత్రం సూపర్. సూపర్, అది మామూలు సూపర్ కాదు. దాని తర్వాత అర్థమైంది, ఇక్కడ మనం నార్త్ ఇండియాలో హైదరాబాద్ బిర్యానీ అంటే మనం ఆర్డర్ చేయకూడదు. ఏదైనా ఉంటే కుల్చా, దాల్చా, పరాఠా, ఇవే అంతే. పరాటాలు, నాన్లు అంతే. రోటీ, నాన్లు, అవి ట్రై చేయాలి. అవి తప్ప ఇంకేవి ముట్టకూడదు. మీరు ఏ చేంజ్ చేశారంటే ఋతు రాగాల టైంలో చెప్పారు షూట్స్లో అలా ఇలా ఇలా. ఇప్పుడు ఫుడ్ కల్చర్లో హైదరాబాద్లో దట్ డిఫరెన్స్ ఏ రేంజ్లో చూసారు? అయ్యో వాస్ట్. అంటే మీకు ఎలాగైతే చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మేము షూట్ చేసేటప్పుడు, ఉత్తరాఖండ్ షూట్ చేసేటప్పుడు మాదాపూర్ వాజ్ నథింగ్. ఇప్పుడు మన ఈ ఏరియా వివాహ భోజనం ఏదైతే ఉందో ఈ ఏరియా కూడా చాలా సెక్లూడెడ్, ఏమి ఉండేది కాదు. 7 తర్వాత ఇటు రావాలంటే భయపడేవాడు. ఇల్లు ఉండేవి, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి, కానీ రావడానికి భయపడేవాడు. అన్ని సెక్లూడెడ్ హౌసెస్. అది దాటిన తర్వాత మాదాపూర్ కొంచెం వెళ్తాం కదా రోడ్డు, నథింగ్, కొండలు. మేము మా సెట్ ఏమో మాదాపూర్లో, ఈ రుతురాగాలకు అక్కడ లోపల ఉండేది. 6 తర్వాత ఎవ్వడు రాడు, పొలాలన్నీ. నా గట్ల మీద కూర్చుని ఉండేవాళ్ళు, కొంతమంది అక్కడక్కడ ఎవరైనా ఉంటే తాగుతూ కూర్చునేవాళ్ళు. భయం వేసేది ట్రావెల్ చేయడానికి, బండి మీద వెళ్తూ ఎవడైనా ఆపి కొడతాడేమని భయం. అంత అలాంటిది మీరు చూడండి, మొత్తం అంతా ఏమంటారు దాన్ని, హరితవనాలలాగా, అది ఇంక్లూజన్ లాగా మొత్తం బిల్డింగులు. దాంతోపాటు ఎలాగైతే జనాలు పెరిగారో ఫుడ్ కోర్ట్స్ అప్పుడైతే చాలా లిమిటెడ్. 1-2 షాన్బాగ్ ఉండేది. అక్కడికి వెళ్తే మనం హిమాయత్ నగర్లో ఒకటేదో ఉండేది, బంజారా హిల్స్లో ఒకరీస్ కూడా తర్వాత చాలా లేటర్ పార్ట్లో వచ్చింది. ఇప్పుడు చూడండి, మీకు ప్రతి చోట ఏ ఏరియాకి ఆ ఏరియా ఫుడ్ కోర్ట్స్, ఏ ఏరియాకి ఆ ఏరియా చక్కటి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. చక్కగా అందరూ భోజనాలు ఏ టైంలో అయినా దొరికేస్తుంది ఫుడ్. సో నిజంగా హైదరాబాద్ ఫుడ్కి కానీ, అలాగే లివింగ్ స్టైల్కి కానీ, అండ్ జాబ్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎ వెరీ గుడ్ ప్లేస్. ఫార్మా కంపెనీస్ వచ్చేసాయి, ఫార్మా కంపెనీస్ చుట్టుపక్కల అన్ని రకాల కంపెనీస్ వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ విపరీతంగా వచ్చాయి, విపరీతంగా బిల్డింగ్స్. ఇప్పుడు మేము ఉండే ఏరియా అంతా సాఫ్ట్వేర్. సీరియల్స్ కూడా అప్పట్లో ఋతురాగాలు అలా ఏదో 1-2 ఉండేవి, ఇప్పుడు సీరియల్స్. అంటే అప్పుడు స్టార్ట్ అయింది దూరదర్శన్లో ఫస్ట్ డైలీ సీరియల్ అదే ఋతురాగాలు. సో ఒకటి, ఆ వెంటనే ఇంకో 2 డైలీ సీరియల్స్ అక్కడే దూరదర్శన్లోనే స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఏమైపోయింది, ఇటు ఈటీవీలో స్టార్ట్ అయిపోయింది, జెమినీలో స్టార్ట్ అయిపోయింది. సో లేటర్ పార్ట్ తర్వాత వచ్చిన జీలో, తర్వాత మాలో, అవన్నీ తర్వాత వచ్చిన ఛానల్స్. అప్పుడున్న 3 ఛానల్స్లో వెంటనే బాగా స్టార్ట్ అయ్యి, ఈవెన్ సిటీ కేబుల్లో కూడా వచ్చేది డైలీ సీరియల్. నేను అందులో కూడా చేశాను, అందుకని చెప్తున్నాను. మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి? నాకు 3 ఫ్రెండ్స్ కలిసి అనుకున్నాం, కానీ
ఎందుకు ఆపేం నేను శివబాలాజీ అంటే ఎందుకు ఆపామంటే ఒక పాయ విత్ ఇడ్లీ అనుకున్నాం. ఓకే. ఇది మాత్రమే చేద్దాం బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే అనుకున్నాం. అయితే డౌట్ ఏమొచ్చిందంటే ఈ పాయ ఇడ్లీ చాలా టేస్టీగా తయారు చేస్తాం, మనం బయట వాళ్ళకి పంపించకుండా మనమే తినేస్తూ కూర్చుంటాం కానీ వద్దురా నాయన, మనం దీనికి లాయకైన మనుషులం కాదు, ఎవరైనా చూసుకునేవాడు కూడా కావాలి కదా, అలా ప్రాపర్ పర్సన్ వస్తే అప్పుడు మొదలు పెడదామని. చూడండి మాటలు పెట్టి తినేసాను అంతా. చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. బాగుంది. మీ ఉద్దేశం ప్రకారం ఏం వేస్తుంటారు? సార్ నాకు నేను గెస్ సోంపు తగులుతుంది. సోంపు ఎక్కడ చదువుతాం? సోంపు కాదు సార్, నేను చెప్తాను. టేస్ట్ కోకోనట్ మిల్క్, అవును కోకోనట్ మిల్క్ వస్తుంది మన గుడ్డలో తెచ్చుకోం. ఆ మిల్క్ పాలు, కాచిన పాలు చల్లబెట్టేసి అది మిక్స్ చేసి తాటి ముంజలు వేసి నాకు తెలిసి ఒక 6 hours దాంట్లో బాగా నాంచింది. తాటి ముంజలు బాగా నాంచి ఫ్రిడ్జ్లో పెట్టి రికార్డ్ చేయండి. ఈయన ఏదో చెప్తున్నాడు, ఇవి కాకపోవాలి నీకు ఉంది అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది టేస్ట్ అలా అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది, అవన్నీ కుదరదు, కరెక్ట్ చెప్పాలి. దీంట్లో అయితే సోంపు వేసారు సార్, ఇది పక్క నాకు వచ్చింది. సోంపు కాదు, బాదం టేస్ట్ అలా ఉంది. అవును. సోంపు తెలిసిపోతుంది. సోంపు బాదంది మనం బాదం పాలు శొంఠి కూడా వేస్తాం కదా. అవునా, నాకు సోంపు కొడుతున్నారు అంతా. నీ ఇష్టం వచ్చింది చెప్తున్నావు. నువ్వు అన్న తర్వాత నాకు కూడా సోంపు అనిపిస్తుంది కొంచెం. తాటి ముంజలు. సో మనం వీళ్ళనే పిలిచి ఈ రెసిపీ గురించి రండి సార్, రండి 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 రండి. దయచేయండి. సో మేము ఒక రెసిపీ చెప్తాం, అది కరెక్టో కాదో చెప్పండి. చెప్పండి చెప్పమ్మా. ఇది ఎలా చెప్పు, చేశారు? ఎలా చేశారు? కోకోనట్ మిల్క్ తీసుకున్నారు కొంచెం. అయిపోయి ఫస్ట్ స్టెప్ రాంగ్. అయితే నేను చెప్పింది కాదు కాదు, నువ్వు చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. చెప్పాల్సిందంతా చెప్పు. మీ ప్రాసెస్ మొత్తం చెప్పేసేయి. కోకోనట్ మిల్క్ లాంటిది తీసుకున్నారు, ఓకేనా. దాంట్లో కొంచెం లైట్గా సొంట పొడి, కొంచెం నాకు తెలిసి ఇది వేసినట్టున్నారు, ఏది వేసినట్టు? పటిక బెల్లం. సరే, నువ్వేమైనా చెప్పు guess చెప్పు, ఇంకా ఏదో wrong, sir. ఇంకా ఏదో చెప్పావు కదా, సోదంతా చెప్పావు కదా, ఇంకేదో సోది చెప్పావు కదా, అదే సార్ ఇది చేశాను. నానబెట్టి పెద్ద ఓ పోటుగాళ్ళకి అన్ని చెప్తాడు. అవును, In case మీరు లేకపోతే మేము అదే నిజం అనుకునేవాళ్ళం. ఫీలింగ్ మనకి. సార్ అనుకున్నా. ఇప్పుడు మీరు చెప్పండి ఏం వేశారు? సరే, తాటి ముంజల్లో పాలు, సోంపు పొడేస్తాం సార్. ఏం వేసారు సార్? సోంపు పొడి. ఎస్, నేను చెప్పింది కరెక్ట్. సోంపు పొడేసి మనము మిక్సీలో పట్టుకోవడం సార్. పట్టుకొని మనకు చిన్నగా తాటి ముంజలు చిన్న కట్ చేసి వేస్తే మనం తాగుతుంటే తగ్గుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం వేసి దాంట్లో సోంపులు అన్ని వేయకుండా ఓన్లీ ఒక సోంపు పొడి మాత్రమే యాడ్ చేస్తాం అన్నమాట. సార్ నేను చెప్పింది కూడా ఒకటి correct ఏ. కొబ్బరి పాలు అన్న, దీని నుంచి మీరు తాటి ముంజలు పాలు ఏమైనా తీసి నువ్వు చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఏమైనా అట్లీస్ట్ తను చెప్పిన సోంపు నేను చెప్పింది కొబ్బరి పాలు అన్న వాళ్ళు తాటి ముంజలు పాలు అంటారు. ఓకే, అదే అరే ఇది భలే ఏమైనా అర్థం ఉందా? సార్, ఇది బాగుంది. కొబ్బరికాయ తాటి ముంజలు ఒకటే జాతి అనుకుంటా. ఆ, అవును సార్, ఇప్పుడు కొబ్బరి నుంచి కళ్ళు వస్తుంది, తాటి నుంచి కూడా కళ్ళు వస్తుంది. సార్ ఫైనల్ గా మాత్రం ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. సమ్మర్ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరు? నాగేష్ గారు, థ్యాంక్ యూ. మీ రెసిపీ మా వాళ్ళకు కూడా మొత్తం జనాలకు కూడా చెప్పారు, వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు ఇంటి దగ్గర. కానీ ఎంత ట్రై చేసినా వివాహ భోజనంలో వచ్చినంత టేస్ట్ రాదు, పైగా నాగేష్ గారు చేసినంతగా రాదు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చే ఇది టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. సో ప్లీజ్ డూ కమ్. వివాహ భోజనము మన రోడ్ నంబర్ ఇది ఎంతండి? రోడ్ నంబర్ 10లో ఉంది. ప్లీజ్ డూ కమ్, జూబ్లీ హిల్స్. కమ్ అండ్ ఎంజాయ్. నాట్ ఓన్లీ దిస్, చాలా ఫుడ్ ఉంది, ఎవ్రీ ఐటమ్ చాలా బాగుంది. అండ్ స్పెషాలిటీ చెప్పాడు అనిరుద్ధ్ ఇందాక, నో కలర్స్, అవి వాస్తవం, అవన్నీ వాస్తవం. వాస్తవం సార్. మనం కలర్స్ కానీ చట్నీ సార్ కానీ అస్సలు వాడం సార్. ఓకే, ఏదైనా హోమ్ స్టైల్ మనం. ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పారు. ఈ ఒక్క విషయంలో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వెరీ గుడ్, సూపర్ మామ. సో వెరీ గుడ్ సార్. మీకు కూడా అన్న సూపర్. సో క్రోమ్లో సెర్చ్ చేసినా మీకు లొకేషన్ వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా వచ్చి టేస్ట్ చేయండి ఫుడ్ని, అస్సలు మిస్ చేయొద్దు. దిస్ ఈజ్ మచ్ మోర్ నీడెడ్. ఇంకా ప్రతి ఐటమ్ ఒక రకమైన ఫ్లేవర్తో సూపర్గా ఉంది. ఈ హోటల్ చాలా మందికి బయట ఊరు వాళ్ళకి ఇది ఎలా అంటే, అందరు వివాహ భోజనం అని చెప్పే బదులు సందీప్ కిషన్ గారి హోటల్ అంటారు. యా యా బ్రదర్
నీ హోటల్ నుంచి చాలా పట్టుకెళ్తాం ఈరోజు అయితే ఇది మావాడిదే. అవునవును సందీప్ కిషన్ గారి సందీప్ కిషన్ అన్నారు ఆయన ఓన్ హోటల్ వెజ్ ఏంటండి? ఓరుగల్లు వెజ్ పొలం. ఓరుగల్లు. ఏ, ఇదేనే ఓరుగల్లు వెజ్ పలావ్. నీకు వరంగల్ది ఓరుగల్లు అంటారని కూడా తెలీదా? ఏమేమి ఐటమ్స్ అండి? ఆనియన్ క్యాప్సికమ్. సాయిరామ్ దొరికాడు. ఈ సందర్భంగా మొత్తంగా వరంగల్లో ఉన్న జనాలందరికీ అనౌన్స్మెంట్ ఇస్తారు. అయిపోయింది ఆల్రెడీ నీకు ఎగరేసి కొడతారు ఏయ్, అందరూ 10 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ సాయిరామ్ యాక్చువల్ గా వరంగల్ నుంచి వచ్చిన వాడు. వరంగల్ ఓరుగల్లు అంటారని కూడా తెలియదు మనోడికి. వెజ్ అక్కడ. సార్ నాకు వెజ్ అక్కడ. తెలీదా నిజంగా? తెలియదు ఊరగల అంటే తెలియదా? తెలియదు నిజంగా సార్ ఇప్పుడు తెలిసింది సార్. మన జనరేషన్ పిల్లలకి తెలుగు శూన్యం మామ. నేను చూస్తే అర్థమవుతుంది. సార్ నిజంగా తెలియదు సార్. ఒక గ్లాస్ తీసుకురండి అమ్మా. అందులో కొంచెం నీళ్లు పోసుకో. చచ్చిపో. అందులో సో మాకైతే ఓరుగల్లు వెజ్ పలావ్ వచ్చేసింది. ఇంకా నాన్ వెజిటేరియన్స్ కి రాబోతుంది రావులపాలెం కొండ బిర్యానీ. రావులపాలెం కుండ బిర్యానీ. యా అదేనా నేమ్? పొలం గట్టు. అంటే మన రావులపాలెం ఫేమస్ సార్ కొండ బిర్యానీ. కొండలో అక్కడే స్టార్టింగ్. ఓకే, బట్ పొలం గట్టు పొలం గట్టు కోడి పలావ్. పొలం గట్టు కోడి పొలం. ఓకే కుండ బిర్యానీ. సార్ మీ పేరు? నాగరాజు గారు, మేనేజర్ గారు, మీరు ఇంత టేస్టీ ఫుడ్ మాకు పెట్టారు. తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసాం. ఇప్పుడు తిన్న తర్వాత మీరు ఏమైనా వెళ్ళేటప్పుడు కౌంటర్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు ట్యాబ్లెట్లు, అరగడానికి ట్యాబ్లెట్లు, డైజెస్టివ్ ట్యాబ్లెట్స్, స్వీట్ పాన్. ఏది స్వీట్ పానా? వావ్. స్వీట్ పాన్ డైజెషన్. అది ఓకే, పాన్ ఇస్తారు ఓకే. నాకు తెలిసి ట్యాబ్లెట్లు కూడా ఇవ్వాలి. సార్ అదే డైజెషన్ కోసం టాబ్లెట్స్ లేకుండానే ఫుడ్ తింటే ఈజీగా ఫుడ్ తయారు చేసి ఇచ్చాం. టాబ్లెట్తో పని లేదు. అవునా? ఇదొకటి మంచి మాట, మంచి మాటకారీనా. ఈ హోటల్ అన్ని పాజిటివ్. వీళ్ళంటే ఇప్పుడు డైలీ మనకి ఆబ్వియస్లీ రెస్టారెంట్ కి ఫుడ్ మిగులుతుంది. వీళ్ళు లైక్ అనాథాశ్రయానికి వాటికి కూడా వీళ్ళు ఫుడ్ డొనేషన్స్ ఉంటాయి. వీళ్ళ దాంట్లో చారిటీస్ ఉన్నాయి సార్ చాలా. గ్రేట్. సో డైలీ ఫ్రెష్ గా ఉంటుంది. అయితే సందీప్ కిషన్ కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ జాబ్ సందీప్. యూర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. నీ హోటల్కి వచ్చి నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నువ్వు చెప్తే కదా తప్ప నాకు తెలియదు. అది సందీప్ కిషన్ హోటల్ అని. సో మోస్ట్లీ అందరికైతే మాక్సిమం తెలుసు. సందీప్ కిషన్ అని తెలుసుంటే నేను బిల్లు కూడా కట్టేవాడిని కాదు. నెక్స్ట్ వచ్చేసింది సార్ మళ్ళీ ఇంకో ట్రీట్ కి. ఐటమ్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ట్రీట్ కి వచ్చేసేయండి. అంటే నేను ఆర్డర్ చేసుకుంటుంటా కదా, అంటే లొకేషన్ నుంచి. అలాంటప్పుడే బిల్ వేయలేదు అని చెప్పేసి అనేవాడిని. కొంచెం సార్ మా వరంగల్ మీ వరంగల్ది కాదమ్మా, మాది కూడా వరంగలే. అయితే నేమ్ కి తగ్గట్టు ప్రతిదాని రెసిపీ డిఫరెంట్ గా ఉంటుందండి. మేకింగ్ స్టైల్ మేకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని డిఫరెంట్ ఉంటాయి. తగ్గట్టే మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ బేసికల్ గా నేను నాన్ వెజ్ కూడా తింటాను, కానీ ఈరోజు వెజ్ తింటున్నాను. కానీ అసలు నాన్ వెజ్ ని మిస్ అయిన ఫీలింగే రాలేదు. అన్ని ఐటమ్స్ వెజ్ కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా బాగున్నాయి. చెఫ్ని మీరేనా? అయితే రండి సార్, ఇటు రండి. రావాలి మాటకి. నేను పొరపాటున మాటకాయ. చలో మనకి ఇంత టేస్టీ ఫుడ్ పెడుతున్న షెఫ్ ని మనం పిలుద్దాం ఈరోజు. యాదగిరి రండి. చలో సార్ ఏమనుకోకండి, లెఫ్ట్ హ్యాండ్ ఇస్తున్నాను, బట్ సూపర్, చాలా బాగుంది. టేస్ట్ అంతా కూడా అదిరింది. మా శ్రావ్యకు కూడా, అమ్మాయి హీరోయిన్ కూడా బాగా నచ్చింది. వెజ్ మన ఓరుగల్లు పలావ్ కూడా బాగా నచ్చింది, వెజ్ పలావ్. ఇంకా మావాడు వరంగల్, అతనికి ఇప్పుడే తెలిసింది ఓరుగల్ అని, వరంగల్ ఓరుగల్ అంటారని. అందుకని రెండోసారి వేసుకొని తింటున్నాడు. ప్లస్ అది కూడా పొలంగట్టు కోడి పలావ్ కూడా ఈజ్ ఎంజాయింగ్ ఇట్ దట్. అంటే మేము అన్నీ బాగా ఎంజాయ్ చేసాం, ప్రతి ఫుడ్ని, సూపర్, ప్రతిదీ. మీరేంటి తింటలేదు అంటే మాట్లాడిన రెసిపీస్ ఏమైనా చెప్తారేమో అడగండి. అయితే రెసిపీ ఎలా అన్నది అడగండి. అన్ని చాలా 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 బాగున్నాయి. మీకు ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ దేంట్లో నో కలర్స్, నో అజినోమోటో, నో డాటా. ఓ
డాల్డా. అసలు అంటే ఆహారమే ఆరోగ్యం అన్నది మా నినాదం. అంతరించిన పాకశాస్త్రం తిరిగి అవతరింప చేయాలని మా లక్ష్యం. ఓ సూపర్, నైస్ నైస్, వెల్ సెట్. ఇంతకుముందు అరగడానికి ఏదో అస్త్రం చెప్పారు ఏంటండి? అరగాలి అంటే ఓకే, మన దగ్గర ఏదో స్వీట్ పాన్. కాదు, ఆయన చెప్పాడు. ఈయన ఏమన్నారంటే మీకు వండడం మనకి ఏం కావాలంటే ఎక్కువ మసాలాలు వేసో లేకపోతే అది చేస్తే మనకు అరగడానికి డైజెషన్ కోసం కావాలి, ఏదైనా టాబ్లెట్ కావాలి లేకపోతే అదనపులో. దీంట్లోనే ఇప్పుడు ఈ పొలగట్టు కోడి పొలంలో 5 రకాల వెజిటేబుల్స్ పేస్ట్ చేసి దాంట్లో వేస్తాం. అన్ని రకాలు నువ్వు తింటే ఈజీ డైజెషన్ అనమాట. ఓహో, అంటే మా దగ్గర ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఎక్కడో తన ప్రతి దాంట్లో ఒక 5 ఆకులు ఉంటాయి అన్నమాట. ఓకే, అది మా స్పెషల్. సీరియస్లీ విన్నారు కదా. కాబట్టి అందరూ మనం ఇళ్లలో సాయంత్రం పూట మధ్యాహ్నం పూట భోజనాలకి అక్కడ ఏవి చేసుకోకుండా వివాహ భోజనంకి వచ్చేయచ్చు. ఎందుకంటే డైజెషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కలర్స్ లేకుండా ఇక్కడ ఫుడ్ని తయారు చేస్తున్నారు. మా దగ్గర డిజర్ట్ కూడా జామున్ డిలైట్ ఉంది. మనం జామకాయ లాస్ట్ తింటాం, ఈజీ డైజెషన్. పాన్ అవసరం లేదు, మా దగ్గర జామున్ డిలైట్ ఉంది. అసలు తింటే మీకు ఈజీ డైజెషన్ అవుతుంది. జామకాయ పేస్ట్ తో అయితే ఇంతకు ముందు రాజీవ్ కనకాల గారిని ఒకటి అడిగామన్నమాట. జామకాయ పేస్ట్ తో డిజర్ట్ ఒకటి అడిగాం, మీరు రెస్టారెంట్ బిజినెస్ ఏమైనా చేయాలనుకుంటున్నారంటే మొత్తం మేమే తినేస్తామని స్టార్ట్ చేయలేదని చెప్పారు. మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఇంత టేస్టీ ఫుడ్? నేను ఇంటి తయారు చేస్తాను. నేను వెజిటేరియన్, నాన్ వెజ్ చేస్తా కానీ వెజిటేరియన్. మీరు కూడా వెజిటేరియనా? కానీ ఇంత బాగా తయారు చేశారు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. అంటే మరి టేస్ట్ ఎలా చూస్తారు? నాకు ఫ్లేవర్స్ తెలిసిపోతుంది. మా టీం ఉంటారు కదా, టేస్టర్స్ వేదం సినిమా చేశారు. వేదం చూడండి, వేదం సినిమాలో డైలాగ్ ఉంటుంది, చెప్పులు కొట్టేటోడికి చెప్పులు ఉంటాయా, ఇల్లు కొట్టేటోడికి ఇల్లు ఉంటుందా అని. అలాగే నాన్ వెజ్ వండుతాడా నేను. కరెక్ట్. కానీ నిజంగా చాలా బాగున్నాయి సార్ అండ్ అన్ని. ఇంకొకటి నయనతారది కూడా ఒక మూవీ ఉంటుంది, తను షెఫ్ ఉంటుంది. జస్ట్ స్మెల్ తోని అరమాతోని తెలిసిపోతుంది 50%. అలా నిజంగా అలా ఉంటుందండి? రియల్ గా నేను 25 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉండి ఓకే. అసలు నాన్ వెజ్ సో చూసి చెప్పేస్తారు మీరు టేస్ట్. ప్రాబ్లం ఉందా అని చెప్పేసి స్మెల్ తో సాల్ట్ చెప్పేది, సాల్ట్ సరిపోతుంది టేస్ట్ అని చెప్తాను. సార్ ఇతనిలో ఏం ప్రాబ్లం ఉంది? బాగా చెప్పారు. సార్ ఇతనిలో ఏం ప్రాబ్లం ఉంది అన్నారు. అతని మనసే ప్రాబ్లం ఉంది సార్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి ఫుడ్ ని మాకు థ్యాంక్ యూ. ఇంట్రడ్యూస్ సార్. నమస్తే, చాలా బాగుంది. ప్లీజ్ వెల్కమ్. సార్ ఈ ఫేసులు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తాం. ప్లీజ్ కొంత డిస్కౌంట్ ఇవ్వండి. ఇది తెలివైన జామున్ డిలైట్ పంపించి లాస్ట్లో మీరు జామున్ డిలైట్ తినండి లాస్ట్లో, సార్. మీకు ఫుల్ఫిల్ బిల్ అయినట్టే. సార్ నాకు తెలిసి నేను చాలా కష్టపడ్డాను ఇన్నాళ్ళు. కష్టపడి ఏదో మొత్తానికి 20 కేజీలు తగ్గాను. ఈ ఒక్కరోజు తిండి వల్ల మళ్ళీ మినిమం మళ్ళీ 2-3 కేజీలు పెరిగేలాగా ఉన్నాను. ఏం పెరగలేదు సార్. మళ్ళీ మీరు రేపటికి మళ్ళీ ఏదో మీ డైట్ మీరు ఫాలో చేస్తారు. అదే డైట్ ఫాలో చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కష్టపడాలి. బట్ ఎనీవే మంచి ఫుడ్ దొరికినప్పుడు మాత్రం మిస్ కాకూడదు. నాకు నేను వద్దు అన్నావు కానీ పెట్టారు. కాకపోతే ఆ పెట్టిన తర్వాత నేను నిజంగా ఒకవేళ తినకపోయి ఉంటే డెఫినెట్గా మిస్ అయ్యేవాడిని ఈ ఫ్లేవర్ని, ఈ టేస్ట్ని. కాబట్టి ఈ పూటకి ఇలా కానిచ్చేస్తున్నాను. నిజంగా చాలా బాగుంది. ఐ లవ్ ది ఫుడ్. థ్యాంక్ యూ యాదగిరి. థ్యాంక్ యూ. సో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో చూసారు కదా. అంటే మనము షాపింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఏవైనా ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం. ఫుడ్ మాత్రం డైలీ 3 times తినక తప్పదు, తింటాం. సో మీరు కూడా ఫుడ్ చూస్ చేసుకున్నప్పుడు ఇలాంటి హోటల్స్ని చూస్ చేసుకోండి. ఫుడ్ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టే హైదరాబాద్లో ఉన్న రెస్టారెంట్స్ గురించి 10 TV ఎక్స్పెషల్లీ అవార్డ్స్ అనౌన్స్ చేస్తూ ఉందన్నమాట. కీప్ వాచింగ్, ఇలాంటి సిరీస్ వస్తూనే ఉంటాయి. సో చాలా మంచి ట్రీట్లో మీరు కూడా చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తూ మనం ఫుడ్ని ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. సార్ ఇలాంటి వాళ్ళకు కూడా ఎంతో మందిని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి అది ఇది అని కోరుకుంటున్నాను. సార్ రెస్టారెంట్ బిజినెస్ మాత్రం స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ అవార్డ్ సుమిత్ర గారు నేను కలిసి పార్ట్నర్షిప్ లో త్వరలో అనిరుద్ధు మంచి ఐడియాస్ ఉన్నాయి సార్ రెస్టారెంట్ మీద. ఐడియాస్ మాత్రం సరిపోదమ్మా, డబ్బులు కూడా కావాలి. సార్ నేను కూడా వస్తా. నాకు అర్థమైంది. సో May 27th ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 10 TV అనౌన్స్ చేస్తున్నాం హోటల్ దస్పల్లా. మీరు అందరు ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా
మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇలాంటి టీమ్ని తీసుకొని రండి. తప్పకుండా ఆ రోజు భోజనాలు పెడతారా? సార్ నేను అంతే అదే అడుగుదాం అనుకున్నా. అవార్డ్స్ కి ముందు 2 days నుంచి కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ఓకే ఆ రోజు బట్ ఎనీవే చిచ్చి భోజనాల గురించి